మా జెన్జీ శ్రోతలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు వచ్చేసరికి రన్నింగ్. రన్నింగ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి మీ మూడ్ని వెంటనే బూస్ట్ చేసేది అనమాట. మీరు ఒకవేళ లోగానో సాడ్గానో అలా ఫీల్ అవుతున్నారు అనుకోండి, ఒక 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ అలాగా స్లైట్ ఇంటెన్స్ రన్నింగ్ చేశారనుకోండి, అలా అని చెప్పి చేంజ్ అయిపోద్ది అనమాట. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి డీప్ స్లీప్ అనమాట. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నేను రన్నింగ్ చేసిన ప్రతిరోజు మామూలుగా నిద్రపోను. థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి కార్డియోవెస్కులర్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యిద్ది, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యిద్ది, లంగ్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యిద్ది సార్. ఇవన్నీ అందరికీ తెలుసు. అయినా ఏం చేస్తాం? ఏమనంటే మాకు 6 ప్యాక్ కావాలి, మాకు ఫిట్ బాడీ కావాలి, కానీ మేము ఏం చెయ్యం. ఏమైనా ఈజీ వే ఉంటే చెప్పు. నేను రోజు ఫ్రైడ్ చికెన్ వింగ్సే తింటాం, మా కర్మ అది అంటాను నేను. అన్నీ తెలుసు కానీ చేయరు. సో దయచేసి ఈ రోజు నుంచైనా మీ ఒళ్ళు కదిలించి కొంచెం రన్నింగ్ అయినా రోజు చేస్తే చక్కగా మీ ఫుడ్ని డైట్ని కంట్రోల్లో పెట్టుకుంటే మీ బాడీ నార్మల్ అయిపోతుంది. ఓకే బాయ్.